ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఘనుడవైన దేవ, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించి ఉన్న ఈ మంచి సమయానికై వందనాలు ప్రభువా. మీ దగ్గరకు చేరి ఉన్న ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడి వారికి కావలసిన సందేశాన్ని ఈ వర్తమానము ద్వారా అందించి మీ నామమును ఘనపరుచుకోనండి. ఎక్కడా కూడాను నా ప్రభువా అనాలోచనంగా, అకారణముగా, అర్థం లేకుండా అర్థం చేసుకోనకుండా నా ప్రభువా మీ మాటలను బహు జాగ్రత్తగా పరిశీలించి వాటిని అనుసరించుటకు మీ కృపను దయచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, మానవుడిగా తయారు చేయబడి ఉన్నటువంటి మన జీవిత యాత్ర ఎంతవరకు ఉన్నది, మనం ఎలాగ జీవించుచూ ఉన్నాం, మన జీవితానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు మనం చేసుకొని ఉన్నామా అనేటువంటి మాటను దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అనగానే మానవుడు మంచి చెడ్డ తెలుసుకునే జ్ఞానాన్ని మనిషికి అనుగ్రహించాడు. అందువలన బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క జ్ఞానాన్ని వ్రాసి ఉన్నటువంటి సమయంలో దేవుడు ఉపయోగించి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందామని. దేవుడు మొట్టమొదటిసారిగా మానవుణ్ణి దేవుడు శపించి వేసి ఉన్నాడు. అదేంటంటే, నీవు ఈ పండు తిన్నట్లయితే నీవు చస్తావు అని దేవుడు చెప్పాడు. పండు తిన్నట్లయితే చచ్చిపోతావు అని చెప్పినటువంటి ఆ దేవుని మాటను అపవాది వినేటట్లుగా తయారు చేశాడు. ఇక్కడ చాలామందికి కూడా ఆలోచన వస్తుంది, అపవాది లేకపోతే, అపవాది రాకపోతే అతను ఆ పండు తినేవాడు కాదు, మనం ఈ బ్రతుకు బతికేవాళ్ళం కాదు అని అనుకుంటారండి. చాలా పొరపాటు ప్రియులారా. మన జ్ఞానానికి మించిన దాన్ని ఆలోచించకూడదు. మనం పాపులము, పాపానికి బానిసలము, పాపమే ప్రియమైనదిగా అనుకునేటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన యొక్క జీవిత యాత్ర యొక్క అంతం ఏంటంటే పాపమే. పాపము చేసేటువంటి మనుషుడు పరిశుద్ధుడిగా తయారు చేయటమే దేవుని యొక్క ఆశీర్వాదకరమైన ఆలోచన. కాబట్టి మనము వినేటువంటి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎందుకు కూర్చొని వింటున్నారు? దేవుని మాటల్లో, దేవుని యొక్క జ్ఞానములో పెదగాలి అనే ఆలోచనలోనికి మీరు వచ్చారు. చాలా సంతోషం. అలాంటప్పుడు మనము ఏ విధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో ఒకసారి గమనించవాలని నేను చెప్పుచూ ఉన్నానండి. మన ఆలోచన ఏంటి అనే ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిసారిగా మనము మనుషులము. మనుష్యుడు అనగానే నరమాత్రుడు, నరుడు, లేకుంటే ఎంత ఆయువు తక్కువ వేసుకున్నా కూడా అతను 60-70 సంవత్సరాలు జీవించేటువంటి వాడు. నా వయసు 70 సంవత్సరాలని. అయినా కూడా దేవుడు ఏ చిన్న జబ్బుని కూడా రానియకుండా నన్ను పెంచుతూ ఉన్నాడు. దేవుని దయతో నేను బ్రతుకుతున్నాను. అన్ని బ్రతుకులకు అలవాటు పడినటువంటి శరీరం అండి నాది. దేవుడు దయతో నాకు ఇచ్చినటువంటి ఆయువులో నేను మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ ఆయువుతో మనం ఒక్కసారి ఎలా బ్రతుకుతున్నాము అనేది ఒక ప్రశ్న అండి. మనం ఎట్లా బ్రతుకుతున్నాం? మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఆ తర్వాత ఆశీర్వాదకరంగా ఉన్నాం, మనకు కావలసిన ఆహారాన్ని దేవుడు పెడుతున్నాడు, మన బిడ్డల్ని చల్లగా చూస్తున్నాడు, మన ప్రయాణాల్లో దేవుడు కనికరిస్తున్నాడు, మనం జబ్బు పడినప్పుడు ఆయన మనల్ని లేపుతున్నాడు, మనం అంతా కూడా బాగా ఉన్నాము అని అనుకుంటా ఉన్నటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా కూడా మనం ఆలోచించామా మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని? దేవుడిచ్చేటువంటి రాజ్యంలో మనకు స్థానం ఉన్నదా అని ఆలోచించామా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు.
ఆయన రాజ్యంలోనికి స్థానము కావాలంటే మన అర్హతలు ఏమై ఉండాలి? మొట్టమొదటిసారిగా మనము శరీరముతో ఉన్నటువంటి శరీరులము. శరీరముతో ఉన్నటువంటి శరీరులు అంటే శరీరానికి ఉన్నటువంటి బలహీనతలను కొన్నింటిని గమనించుదామండి. ఈ శరీరం ఎప్పుడు చచ్చిపోతుందో ఎవరికి తెలియదండి. అందుకనే భక్తులు సహితము కూడా దేవుడు నాకు ఇచ్చిన ఆఖరి దినాల్లో నేను జీవిస్తున్నాను కాబట్టి నా దగ్గరికి ఫలానా వాళ్ళు రండి అని చెప్తూ ఉంటారండి. అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితానికి ఆఖరి గడియలు వచ్చి ఉన్నవి అనేది మనకి తెలుస్తుందండి. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన తర్వాత నేను ఎప్పుడో రాలిపోతాను అనేటువంటి జీవితాన్ని మనుష్యుడు జీవిస్తూ ఉన్నాడు. ఆ రాలిపోయేటువంటి జీవితంలో మన జన్మలో మనం ఎప్పుడైనా ఆలోచించి ఉన్నామా? రాలిపోయిన తరువాత మనం దేవుని రాజ్యానికి వెళుతున్నామా లేదా అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుందామండి. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనకు అర్హతలు ఏముండాలి? ఆ అర్హతకు తగినటువంటి రీతిగా మనం జీవించకపోతే ఎంత ఏ ధనవంతుడైనా, ఎంత విద్యావంతుడైనా, ఎంత అందగాడైనా, ఎంత బలవంతుడైనా భయంకరమైన అగ్నిగుండంలోనికి వెళ్ళవలసి ఉన్నాడండి. అది చాలా భయంకరమైన స్థలము. మనుషుడు ప్రవేశించకూడనటువంటి స్థలము. మానవుడు ఆ ఆలోచన చేస్తేనే గుండె పగిలిపోయే అంత భయంకరమైన స్థలములోనికి మన పాప శరీరము వెళ్ళబోతూ ఉన్నదండి. ఆ శరీరానికి అంతము లేదు. కొంతకాలం కాల్చివేసి చంపేస్తాడులే దేవుడు అని అనుకోవటానికి వీల్లేదు. మన పాపానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనము పొంది, దేవా నీవిచ్చిన జీవితంలో నేను అలసిపోయి ఉన్నానయ్యా, దయతో నన్ను కనికరించమని అక్కడైనా కూడా పశ్చాత్తాపడవలసి వస్తుందండి. కారణం ఏంటంటే మానవుడి జన్మ చాలా అసహ్యమైంది అని చెప్పుకోవచ్చండి. మానవుడు ఎంత ఆరోగ్యం గలవాడైనప్పటికీ కూడా అతని ఆలోచన అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అని దేవుడు తన గ్రంథంలో చెప్పుచూ ఉన్నాడో ఆ మాటలను మనం ఒక్కసారి చదువుకుందామండి. ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు 12 కాదండి, దయతో క్షమించండి, 22వ వచనం. 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతనిని పంపివేశను. ఆ తర్వాత అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచు ఉన్న ఖడ్గజ్వాలలను నిలువపెట్టెను. ఈ రహస్యాన్ని మనుషుడు ఒక్కసారి గమనించాలని దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే దేవుడు మానవుని కంటే జ్ఞానం కలిగిన వాడని. దేవుడు ఈ మనుషుల్లో ఉండేటువంటి సక్రమైన బుద్ధులు, వక్రమైనటువంటి బుద్ధులు కూడా దేవునికి తెలుసాడు. అందుకని ఈ దేవుడు ఏం చేశాడంటే ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనుషుడు కూడా చాలాసార్లు అనుకుంటాడని, ఏమని చెప్పుకుంటాడంటే నేను కూడా దేవుణ్ణి అని చెప్పేటువంటి బలహీనమైన మనసు కలవాళ్ళు చాలామంది ఉన్నారండి. నేనే దేవుణ్ణి అంటారు. ఒక మనుష్యుడు నేను దేవుణ్ణి అన్నాడంటే అతనికి కొన్ని క్షుద్ర శక్తులు లభ్యమయ్యేసరికి, కొన్ని సాతాను శక్తుల వలన అతను ప్రభావాన్ని చూసేసరికి అతను ఏమనుకుంటాడంటే నేనే దేవుణ్ణి అని అనుకుంటాడు. అయితే ఎంతకాలం బ్రతుకుతున్నావు? అదే దేవుడు అడిగే ప్రశ్న అండి. 969 సంవత్సరాలు మెతూషల అనేటువంటి అతను బ్రతికాడండి.
ఆ తర్వాత ఏమైపోయాడు? చచ్చిపోయాడు. అలాగనే దేవుడు చేసినటువంటి మొట్టమొదట మానవుడైన ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు, తర్వాత చనిపోయాడు. నోవాహు అనేటువంటి ఒక అతను 950 సంవత్సరాలు బ్రతికాడు, తర్వాత ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ తర్వాత అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు 70 సంవత్సరాలు. ఉదాహరణకి అబ్రహాము యొక్క వయస్సుని మనం ఆలోచించి ఉన్నప్పుడు దేవుడు పిలిచినటువంటి సమయంలో అబ్రహాము యొక్క వయసు 75 సంవత్సరాలండి. చూడండి 12వ అధ్యాయము 4వ వచనమండి. అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలవాడు. 75 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు ఎన్ని సంవత్సరాలు బ్రతకనిచ్చాడయ్యా అంటే 75 సంవత్సరాల వయసులో పిలిచి ఎంతవరకు అతని ఆయువుని దేవుడు పొడిగించి ఉన్నాడు అని ఆలోచించినట్లయితే అతను ఇంకా ఒక 100 సంవత్సరాలు అతను జీవించినట్లుగా చెప్పబడుచు ఉన్నదాయన. ఉదాహరణకి మనము ఎక్కడైతే చదువుకొని ఉన్నామో అక్కడే మరలా ఆదాము యొక్క అబ్రహాము యొక్క వయస్సుని 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనం అండి. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. 75 సంవత్సరాల వయసులో పిలిచినటువంటి దేవుడు 175 సంవత్సరాల వరకు అతన్ని జీవింపచేశాడు. ఎంతోమంది బిడ్డల్ని కన్నాడు. మొట్టమొదటిసారిగా హాగరు వలనేమో ఇష్మాయేల్ను కని ఉన్నాడు, తర్వాత షారా వలనేమో ఇస్సాకును కని ఉన్నాడు, ఆ తర్వాత కెతూరా వలన 6 బిడ్డల్ని కని ఉన్నాడు. ఎవరి ధర్మాల్ని వాళ్ళు నెరవేర్తించి అతను పూర్తి చేసిన తరువాత మాత్రమే అతను చనిపోయాడు. అలాగనే మానవులమైన మనము ఎంతకాలం బ్రతుకుతాము అనే మాట నేను అడగటం లేదండి. మీకు తెలుసు, ముసలితనం వచ్చేసేసింది, నడవటానికి శక్తి లేదు, నిలబడటానికి బలము లేదు, లేకుంటే తగవాడటానికి కావలసిన స్వరాన్ని ఇచ్చాడు, కానీ మానవుడికి ఆయువుని పెంచడం లేదు దేవుడు. నేను మంచివాడిని కదా, నా ఆయువుని దేవుడు ఎందుకు తగ్గిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మానవుడు ఆలోచించవలసి ఉన్నాడు. నీ ఆయువు తగ్గిపోతుంది, నీ జీవితం అంతా కూడా అయిపోతూ ఉన్నది. అబ్రహాముని 75 సంవత్సరాలు ముసలివాడిని దేవుడు పిలిచాడు. మనం అనుకోవచ్చండి 175 సంవత్సరాల ఆయువుని దేవుడు పొడిగించినట్లుగా మనకి చెప్పబడుచు ఉన్నదండి. 175 సంవత్సరాల వరకు అనగా 100 సంవత్సరాలు జీవించిన అబ్రహాము జీవితంలో ఎన్నెన్ని ఆయువులను నేను ఇప్పుడు లెక్క వేయటం లేదు, కానీ మనము గమనించవలసింది ఏంటంటే దేవుని యొక్క జ్ఞానము మన జ్ఞానం కంటే మించినటువంటి జ్ఞానం, మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి దేవునితో మానవులమైన మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు ఎంతవరకు మనకి ఆయుష్నిచ్చి ఉన్నాడు. ఆ ఆయుష్లో ఎప్పుడైనా కూడా మనం దేవుణ్ణి ఎక్కడైనా ఆలోచించామా? అబ్బే నా వయసు ఇంకా రాలేదండి, తర్వాత చూద్దామని ఒకడు, ఆ తర్వాత నేను పాస్టర్ గారిని అయితే నేను తయారవుతాను అని మరొకడు, ఆ తర్వాత నేను బాగా తినాలి, తాగాలి, సంతోషపడాలని ఒకడు. వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి బ్రతుకులు బ్రతకటానికి మనుషులు ఇష్టపడుతూ ఉన్నారు. కానీ దేవుడు మానవుని యొక్క ఆయువుని అడుగుతూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి గమనించవలనని దేవుడు మనల్ని చెప్తూ ఉన్నాడు. మన ఆయువు ఎంత, మనం ఎంతకాలం బ్రతకబోతూ ఉన్నాం. మనకంటే చిన్నవాళ్ళని చాలామందిని చనిపోవటం మనం చూసామని. చనిపోయినటువంటి మనుషులు ఎక్కడికి వెళుతున్నారు? వాళ్ళు ఏ విధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు? చచ్చిపోయిన తర్వాత దయ్యాలు అవుతున్నారా,
లేకుంటే దేవతలు అవుతున్నారా, దేవుళ్ళు అవుతున్నారా, మరొక జన్మ ఎత్తుతున్నారా? ఇలాంటి పిచ్చి భ్రమలకు మనుష్యుడు వెళుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథం మొత్తంలో ఉన్నటువంటి ఒక మాట నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. మనుష్యుడికి మరొక జన్మ లేదండి. చచ్చిపోయినటువంటి మనుష్యుడు మళ్ళీ జన్మిస్తాడు అనేటువంటి ఆలోచనలోకి రావద్దు. ఎందుకంటే మనుషుని యొక్క జన్మము ఒక్క జన్మమే. బైబిల్ మొత్తం మీద కూడా ఏ మనుషుడైనా మరలా జన్మించాడు అనే మాట ఎక్కడా చెప్పబడలేదండి. బైబిల్లో చచ్చిపోయిన మనుషులు బ్రతకటం చూస్తూ ఉన్నామండి. యేసు ప్రభువారు 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తీయమన్నాడు. ఈయనేంటి చచ్చిపోయి 4 రోజులు అవుతుంటే రాయి తీయమంటున్నాడు ఏంటి అని భ్రమపడ్డారు. కానీ ప్రభు ఏమన్నాడంటే రాయి తీయండి అని చెప్పాడు. రాయి తీశారు. లాజరు బయటికి రా అని కేక వేసినప్పుడు అతని కుళ్ళిపోయిన శరీరములో శక్తి వచ్చి ఉన్నదాన్ని. అతను లేచాడు. యేసు ప్రభువారితో అతను భోజనం చేశాడు. యేసు ప్రభువారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ తిరిగాడు అతను కూడా. కానీ మనుషుని యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే యేసు ప్రభువారిని చంపాలనుకున్నాడు. యేసు ప్రభువారు చావు నుండి లేపినటువంటి లాజరును కూడా చంపాలనుకున్నారు. కారణం ఏంటంటే చచ్చిపోయిన లాజరు బ్రతికి ఉన్నాడు, ఇదిగో ఇతనే లాజరు అని మనుషులు ఎక్కడ చెప్పుకుంటారోనని లాజరును కూడా చంపాలనుకునే దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామే. స్వార్థమే. కళ్ళు తెరిస్తే స్వార్థమండి. ఈ మనిషికి నేను సహాయం చేస్తే నాకేం మేలు కలుగుతుంది, ఈ మనుషునికి నేను ఇది చేస్తే నాకేమి కలిసి వస్తుంది, నేను ఏ విధంగా దేవునికి ఇష్టడుగా జీవించగలను, ఇవన్నీ కూడా చాలా స్వార్థపూరితమైన రాజకీయాలతో మనుష్యుడు జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఈ రోజున నేర్చుకునేటువంటి ఈ పాఠములో మనం దేవుణ్ణి నమ్మేమని చెప్పుకుంటున్నాం, ఎక్కడ నమ్మేము, ఏ విధంగా ఆయన సాక్షులుగా జీవిస్తూ ఉన్నాం, మన జీవితంలో ఎప్పుడైనా యేసు ప్రభు వారి యొక్క బిడ్డల వలె జీవించి ఉన్నామా అనేటువంటి మాట దేవుడు మనల్ని అడిగితే మనం ఎక్కడుంటాం, మన జీవితం ఎలా ఉన్నది, మన ఆలోచన ఎలా ఉన్నది, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి గమనించుకొని మన జీవితాన్ని అంతా కూడా ప్రభువుకి ఇష్టమైనటువంటి మార్గములో మనం నడుచుకున్న వల్లనే ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మానవుడు ఎక్కడ ఏ పొరపాటు చేస్తాడో అని అనుకొని దేవుడు చేసి ఉన్నటువంటి పని ఏంటంటే ఆదాము మనలో ఒకని వంటి వాడు అయిపోయి ఉన్నాడు. కాబట్టి ఇతను ఒకవేళ ఆ జీవవృక్షపు ఫలమును తిని, జీవవృక్షపు ఫలము అనేసరికి మనం ఏమనుకుంటామండి, ఎక్కడ దాన్ని ఏమంటారంటే చచ్చిపోయినటువంటి మనిషిని బ్రతికించేటువంటి ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుందో, ఆ కొమ్మ ఎక్కడ దొరుకుతుందో, ఆ ఆకు ఎక్కడ దొరుకుతుందో అని ఆలోచన చేసేటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామండి. కొంతమంది కొన్ని చోట్ల ఆ ఆకు తింటే చావు రాదు అని అనుకొని తినేవాళ్ళు కూడా ఉన్నారండి. చచ్చిపోకుండా ఉన్నారండి, వాళ్ళు చనిపోయారు. 969 సంవత్సరాలు బ్రతికినటువంటి మెతూషలా కూడా చనిపోయాడు. 175 సంవత్సరాలు బ్రతికిన అబ్రహాము కూడా చనిపోయాడు. మరి వీళ్ళ యొక్క ఆయువుని మనం లెక్క వేసుకుంటూ వచ్చినట్లయితే ఎంత కాలము బ్రతికినా కూడా వాళ్ళ యొక్క చావులను మనము పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు ఎంత కాలమైనా కూడా మానవుడు చనిపోవలసిందే. శారా 127 సంవత్సరాలు జీవించున్నది. ఇష్మాయేలు 137 సంవత్సరాలు బ్రతికాడండి, చనిపోయాడు. ఆ తర్వాత మరి ఇంకా కొంతమందిని మనం ఆలోచించినప్పుడు ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడండి. 180 సంవత్సరాలు జీవించాడు.
అలాగనే మరి దేవుడు చేసి ఉన్నటువంటి యాకోబు యోసేపుల యొక్క కథను మనం వింటూ ఉన్నప్పుడు తండ్రి ఎక్కువ కాలం జీవించాడు, కొడుకు అయితే 110 సంవత్సరాలకే చనిపోయాడండి. తండ్రి కొడుకు కంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతికాడంటే 137 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతికాడండి యాకోబు జీవితం ఎలాంటిది? బహు కష్టమైనటువంటి జీవితాలని అతను జీవించాడు. 4 భార్యలతో 12 మంది కుమారులతో ఒక కుమారుడితో ఎన్నో కష్టాలు పడి ఉన్నటువంటి వాడు. అయినప్పటికీ కూడా యాకోబు దేవునితో నడిచినటువంటి పరిశుద్ధుడు. అతని ఆయువుని దేవుడు నువ్వు ఇన్ని సంవత్సరాలకు చచ్చిపోతావయ్యా అని దేవుడు చెప్పలేదు. కానీ అతను జీవించిన జీవితం అంతా కూడా దేవునికి ఇష్టడుగా బ్రతికి ఉన్నాడు. చేతి కర్రతో ఈ యోర్దానును దాటి తిని ఇప్పుడు 2 గుంపులై మరలా తిరిగి వచ్చాను అని ప్రార్థన చేసుకున్నాడు. అలాగనే మన జీవితంలో కూడా ఎప్పుడైనా కూడా దేవునికి కృతజ్ఞమై ఉన్నామా? దేవుడా, నువ్వు నాకు ఇచ్చినటువంటి భార్య బిడ్డలను చల్లగా చూసేవయ్యా, నీకు వందనాలు అని చెప్పేటువంటి స్థితిలో మనం ఎక్కడైనా ఉన్నామా? లేదండి. మనిషి అన్న తర్వాత స్వార్థప్రియుడుగానే బ్రతుకుచూ ఉన్నాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం లేదు, దేవుణ్ణి ఆలోచించడం లేదు, దేవుని యొక్క రాజ్యాన్ని ఆలోచించడం లేదు. చచ్చిపోబోయే ముందు మాత్రం ఏడుస్తూ ఉంటారండి. పొరపాటు ప్రియులారా. చావు అనేది ప్రతి మనిషికి దేవుడు పెట్టినటువంటి ఆఖరి మెట్టు. కాబట్టి ఈ రోజున మనము ఆఖరి మెట్టులో ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని దేవుడు నా ద్వారా చెప్పుచూ ఉన్నాడు. ఆఖరి మెట్టు. వాళ్ళు బంగారంతో పొదిగినా కూడా, లేకుంటే కోట్ల రూపాయలు ఆస్తి కలిగినప్పటికీ కూడా, ఖరీదైనటువంటి భోజనాలు తింటూ ఉండినప్పటికీ కూడా, ఎంత బ్రతికినా కూడా మన బ్రతుకంతా కూడా అగ్నిగుండములోనికి వెళ్ళినటువంటి భయంకరమైన స్థితిలో మనమున్నాం. మానవుడు పాపము వలన వచ్చు జీతము మరణము. పాపిని దేవుడు ఎప్పుడు కూడా దయదలచడాన్ని చాలామంది అనుకుంటారు. దేవుడు దయగలిగినటువంటి వాడు కాబట్టి ఆఖరిసారిగా యేసయ్యా నన్ను కాపాడమంటే కాపాడతారనుకుంటారు. పొరపాటు నువ్వు నన్ను కాపాడు దేవా అనే మాట నీ నోటిగుండా రాదు. దేవుడు నిన్ను కనికరించాడు. కారణం ఏంటంటే నువ్వు మహా నికృష్టమైనటువంటి బ్రతుకులో బ్రతుకుచూ ఉన్నావు. నీకున్న దానిలో తృప్తి లేదు. దేవుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని అనుకుంటాడే కానీ దేవుడు నాకు ఇచ్చిన దానికి నేను ఎక్కడ కృతజ్ఞుడనై ఉన్నాను అనే ఆలోచన మనకున్నదా అని దేవుడు మనల్ని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఏ వయసులో ఉన్నాం, ఏ విధమైన దీవెనలతో మనం ఉన్నాం. మనం ధనవంతులమై ఉన్నామా? దేవుడు లెక్కడుగుతాడు. మనం విద్యావంతులమై ఉన్నామా? దేవుడు లెక్కడుగుతాడు. మనం ఆరోగ్యం కలిగినటువంటి వారముగా ఉన్నామా? దేవుడు లెక్కడుగుతాడు. చావబోయేటప్పుడు దేవుడా, నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆయువులో నేను ఈ పని చేశానయ్యా, ఈ పని చేశాను, ఇంకా ఏమైనా పని ఉంటే నాకు చెప్పయ్యా అని చెప్పేటువంటి బ్రతుకులో మనం జీవించినప్పుడే అది ఎంతో ఆశీర్వాదమని పరిశుద్ధ లేఖనం చెప్పుచూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి గమనించుదాం. మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మనకు అమూల్యమైనటువంటి గ్రంథాన్ని మన చేతుల్లో దేవుడు పెట్టాడు. ఈ గ్రంథం చదవడమే ఒక ధన్యత అండి. ఎందుకంటే ఒక వాక్యం ఉన్నదండి ప్రకటన గ్రంథంలో. ఈ మాటలను మనం చదువుతూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవలసినటువంటి ఒక విలువైనటువంటి మాటను నేను చదువుతానండి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 3వ వచనంలోనండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకునేటువంటి వాళ్ళు
ధన్యులు. కాబట్టి మనము ఆ ధన్యతలోకి వెళుతున్నామా? ఎవరి పాపములైతే క్షమించబడినో వాళ్ళు ధన్యులు అని ఉన్నదండి. మన పాపాలని దేవుడు క్షమించాడా? చాలామందికి ఇంకా ప్రశ్నగానే ఉంటుంది. దేవుడు నన్ను క్షమించాడా, ఇంకా క్షమించలేదా, క్షమించాడా, క్షమించలేదా, క్షమించలేదు, ఇలాంటివి కాదు. ఎందుకంటే రేపు నీది కాదు, మరి కాసేపటికి ఏమైపోతావో నీకు తెలియదు. నడుస్తూ ఉన్నప్పుడే ఎప్పుడు నీ ప్రాణం పోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రియులారా, చిన్నవాళ్ళు చచ్చిపోవడం చూసాము, యవనస్తులు చనిపోవడం చూసాము, ముసలివాళ్ళు చనిపోవటం చూసాము, ధనవంతులు చనిపోవటం చూసాము, దరిద్రులైన వాళ్ళు చనిపోవటం చూసాము. ఎవరైనా సరే భూమి మీద ఎక్కువ కాలం బ్రతుకుతాము అనే ఆశతో జీవించకూడదండి. తండ్రి, ఈరోజే నీ దినమైతే, నా దినమైతే నీ రాజ్యంలో నన్ను చేర్చు. ఈరోజే మన ఆఖరి దినం అనుకొని మనం జీవించవలసి ఉన్నామండి. కొంతమంది వాళ్ళకున్న గర్వాన్ని చూసి చాలా సంతృప్తి పడుతూ ఉంటారండి. నా అంత జ్ఞానం గల వాళ్ళు లేడు అనుకుంటారు. నాకులాగా కవిత్వం రాసేవాడు మరొకడు లేడు అనుకుంటారు. నాకు లాంటి పరువు కలిగిన వాడు మరొకడు లేడు అనుకుంటారు. అలాగనే తల్లిదండ్రులను చూసి కూడా బిడ్డలు ఏమనుకుంటారంటే వాళ్ళు చాలా దరిద్రులండి అని అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఏం అడగబోతూ ఉన్నాడో ముందుగా మనం సిద్ధపడి ఉన్నామా? ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితాన్ని నీ మహిమ కొరకై నేను వాడవలసి ఉన్నాను. నాకు వాడుకోవటానికి నీ జ్ఞానాన్ని ఇవ్వయ్యా. నాకు కావలసిన ఆలోచనలను నేర్పించండి. అన్నింటికంటే ఆశీర్వాదకరమైనది ఏంటంటే దేవుడు ఆయన ఆత్మను భూమి మీదకి పంపించి ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వచ్చి మానవునికి కావలసినటువంటి సహాయాన్ని చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయండి అని చెప్పి ఉన్నటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముని కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. కాబట్టి మనల్ని నడిపించటానికి దేవుడిచ్చిన ఆత్మను మనము పొందవలసి ఉన్నాం. ఏ విధమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామో ఆలోచన చేసుకొని, ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితంలో నేను ఈ విధంగా జీవించాలని అనుకున్నానయ్యా అని ఆ తీర్మానాన్ని సరైనటువంటి రీతిగా ఏర్పాటు చేసుకొని దేవుని దగ్గర మనం జీవించవలనని ప్రభువు మనల్ని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని వినేటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్కడ ఉన్నామో ఆలోచన చేసుకొని దైవానుసారముగా జీవించవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకున్నాడు. గనుడవైన దేవా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు మా కొరకై ఉంచి ఉన్న ఈ ప్రత్యేకమైన సమయానికై వందనాలు. ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే వాక్యాలను వింటూ ఉన్నారో వారందరూ కూడా వారి ఆఖరి గడియలను జ్ఞాపకం చేసుకొని మీ యొక్క సన్నిధానములో అనింజులుగా ఉండటానికి వారిని తయారు చేయండి. వారి బలహీనతలన్నింటినీ ఒప్పుకొని, వారి పాపములన్నింటినీ ఒప్పుకొని, వారు ప్రయాణం చేయనటువంటి ప్రతి విధమైన దౌర్భాగ్యమైన స్థితిని విడిచిపెట్టి తండ్రి మీ ఇష్టానుసారమైన బ్రతుకులోనికి వచ్చి వారు మీ యొక్క కోరికలు నెరవేర్చుకొని వారికి మీరు ఇచ్చి ఉన్న ఈ చిన్న జీవితంలో మీ మహిమార్థమై వారు జీవించులాగున మీ కృపను దాయిచేయండి. ఎందరైతే వ్యాధిగ్రస్తులై ఉండి తండ్రి అని మొరపెట్టుచు ఉన్నారో వారిని కనికరించండి. అలాగనే నాయన, ఎందరైతే పాపంలో ఉండి ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తాపడుచు ఉంటారో వారిని కనికరించుమని, అలాగనే నా తండ్రి మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకొని మీకు వందనాలు చెల్లించుకున్న నాటి వరకు మీ రెక్కల చోటును మీ బిడ్డలమైన ప్రతి ఒక్కరిని కూడాను భద్రపరచుమని పరిశుద్ధుడా మీ హస్తములకు అప్పగించుకుంటూ మా రక్షకుడును మా ప్రభువును అయ్యున్నటువంటి యేసు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.